అలా కళ్ళు మూసుకోండి అందరూ ప్లీజ్ మీ ఒడిలో ఇప్పుడు అయ్యప్ప ఉన్నాడు, ఆ కోటగిరి అయ్యప్ప ఉన్నాడు. ఆ స్వామికి రెండు చేతులతో పాదాలు ఒత్తండి గట్టిగా. అయ్యప్ప జో 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 లాలి 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 నిదురపోవయ్యా నిదురపోవయ్యా మరల మేము పిలుచు వరకు నిదురపోవయ్యా 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 అయ్యప్ప మరల మేము పిలుచు వరకు నిదురపోవయ్యా సృజన ప్రియం చింతిత ప్రదం శృతి విభూషణం సాధు జీవనం శృతి మనోగరం గీతలాలసం హరిగరామజం దేవమాశ్రయే శరణమయ్యప్ప 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 హరిహర మంగళం పించాలంకృత మంగళం ప్రణమతా చింతామణి మంగళం పంచాశస్వరమంగళం త్రికరామాద్య ప్రభో మంగళం పంచాస్త్రోపమ మంగళం శృతి శిరోలంకార స్వామి. అందరు కళ్ళు మూసుకొని 18 సార్లు ఓం అని గంట చెప్పాలి. అయ్యప్ప ఇక్కడ తెక్క ఆనందంగా ఉన్నాడు అయ్యప్ప. ఓం మణికంఠాయ నమః 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 ఓం స్వస్తి ప్రజాపరివారేణ గోబ్రాహ్మణేభ్యో సత్సంగత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే విశ్వవర్జన్యం ప్రవేశసారిణి దేశోయం నారాయణాయేతి సమర్పయామి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అందరికీ కూడా ఒక 2 నిమిషాలు ఇప్పుడే మాట్లాడకూడదు. ఎవరు 2 నిమిషాలు. ఇంత బృహరమైనటువంటి ఈ ఆనందకరమైనటువంటి రోజు కానీ మన చేత చేయించడం చాలా సంతోషం, చాలా భాగ్యం, ఆనందంగా ఉంది. ఈ గ్రామ ప్రజలు భక్తులు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ వివిధ ప్రాంతాల్లో నుంచి వచ్చిన స్వాములు, గురుస్వాములు, అయ్యప్ప భక్తులు అందరికీ ఈ పోలా కుటుంబ సభ్యులు ఒక్కసారి లేచి నిలబడి అందరికి వచ్చిన వాటికి నమస్కారం చేయండి. కుటుంబ సభ్యులు అని చెప్పారంటే ఇంటి పేరు కాదు, పోలా అంటే ఆయన సంబంధికులు అందరికి చుట్టూ ఒక ముందుకు రండి. కాబట్టి ఒక్కసారి అందరికీ నమస్కారం చెప్పండి. పేరు పేరు నమస్కారం చెప్పండి. ఒకసారి విఠల్ గారు మీరు మాట్లాడాలి. అంతకు ముందు మా అన్న సూరన్న చాలా మంచి మనసు ఉన్నవారు. వారితో కూడా మాకు 30 సంవత్సరాల ప్రయాణం. వారు చాలా అయ్యప్ప భక్తులు, ఎన్నో దాతృత్వమైనటువంటి మన గుడికి కూడా దాతృత్వంగా ఉన్నారు. ఆయన దగ్గర వాళ్ళకి కావాలని అర్థం కాదు,
ఆ అవసరాన్ని ఎరిగి మెరిగి చేసే ఒక దాతృత ఉన్నటువంటి ఒక వ్యక్తి. అలాంటి మహానుభావుడు నిజామాబాద్కి ఎమ్మెల్యేగా ఉన్నాం. మా మిత్రుడు మేము గర్వంగా చెప్తున్నాం, నిజామాబాద్ పట్టణానికి మా మిత్రుడు ఎమ్మెల్యే. వారిని ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గత 5 రోజుల నుండి నా భూతో నా భవిష్యత్ ఈరోజు నిజంగా స్వామి మన గురు చెప్పినట్లు రాత్రి కళలో కూడా ఈనాటి మన పడి పూజను మనము మళ్ళీ మళ్ళీ చూసే అవకాశం ఉంటుంది. 5 రోజుల నుండి ఈరోజు అయ్యప్ప స్వామి కోటగిరిలో ప్రతిష్ట, హోమాలు పూజలు అన్ని కార్యక్రమాలు చేసుకొని చివరిగా అయ్యప్ప పడి పూజ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హంపి పీఠాధిపతి గురుస్వాములకు పాదవందనం చేస్తూ, చంద్ర గురుస్వామి మా పితృ సమానులు, వారికి కూడా పాదవందనం. మన అందరినీ ఆనంద డోలాల్లో ముంచిన మా వెంకటేశ్వర గురుస్వామికి పాదవందనం. మరియు ఇక్కడికి విచ్చేసిన గురుస్వాములకు కన్యాస్వాములకు ప్రతి ఒక్కరు కూడా పాదవందనం చేస్తూ, గత 11 నెలల క్రితము ఇక్కడికి రావడం జరిగింది. గత సంవత్సరం కాలేదు, 11 నెలల క్రితము అయ్యప్ప పడి పూజ ఇక్కడ చేయడం జరిగింది. అప్పుడు నేను ఆ పడి పూజలో పాల్గొనడము, మళ్ళీ ఇప్పుడు అయ్యప్ప ఆశీర్వాదం, మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఇక్కడికి రావడం జరిగింది. ఇది నా గొప్పతనం కాదు, అయ్యప్ప స్వాముల ఆశీర్వాదం, అప్పుడు ఆశీర్వాదము. కనుక ఈనాటి ఈ కార్యక్రమం నా భూతో నా భవిష్యత్ అనే విధంగా రోజు రోజుకు కూడా అయ్యప్ప స్వామిలో మాల వేయించుకోవడం జరుగుతూ ఉంది, కన్యాస్వాములు రావడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా హిందూ ధర్మం దినదినాభివృద్ధి చెందాలని, మన ధర్మం పటిష్టంగా ఉంటే మనమందరం కూడా సురక్షితంగా భద్రంగా ఉంటాం. ఎందుకంటే ప్రపంచంలోనే ఏక దేశం భారతదేశం. ఈ భారతదేశంలో పుట్టడము, అందులో హిందువులుగా పుట్టడం అనేది మన పూర్వజన్మ స్మృతం చేసుకుంటేనే మనం హిందువులుగా పుట్టడం. ఇవన్నీ కూడా ఈ దీక్షలు, మాలలు ఇవన్నీ కూడా కేవలము మనమే మన దగ్గరనే చూస్తాము. కనుక ఈ కోడిగిరి అయ్యప్ప ఆలయం ముఖ్యంగా మా సోదరుడు, మా అన్న అని చెప్తాం మేము, పోల విఠలన్నకు మరియు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమంలో అంటే ముందు నుంచి కూడా భూమి పూజ నుండి ఈ ఇంత వైభవంగా నిర్మాణం చేసిన ఈ ఆలయానికి ప్రతి ఒక్కరు సహకరించి, ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదం నిండుగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని, ముఖ్యంగా రైతులు వారికి అనుకూలమైన వర్షాలు పడి పంటలు పండించాలని, రైతు బాగుంటే మనందరం బాగుంటాం, తెలంగాణ దినదినాభివృద్ధి చెందాలని. ఏదైతే మోడీ గారు 10 సంవత్సరాల నుండి హిందుత్వం గురించి ఇలా మనం గర్వంగా చెప్పుకుంటున్నామంటే, ఇవాళ మనం ఇక్కడ రాజకీయం కాకుండా కానీ వారి పేరు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన అయ్యప్ప ఆశీర్వాదం వారిపైన కూడా ఉండాలని, భారతదేశం నలుమూలల ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు గొప్పతనం మనం చూస్తా ఉన్నామో 2047 వరకు ఏదైతే ప్రపంచంలో మొట్టమొదటి స్థానం కలగటానికి వారు చేస్తున్న ప్రయత్నం పంచాలని మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోటగిరి వాసులకు మరియు చుట్టుపక్కల నుండి వచ్చిన మండలాల నుండి వచ్చిన సోదర సోదరులకు, అయ్యప్ప స్వాములకు, గురుస్వాములకు మరియు ఈ కార్యక్రమం నిర్వహించిన వెంకటేష్ గురుస్వామికి మరొకసారి పాదయాత్ర చేస్తూ, పూల కుటుంబం సభ్యులకు, వారి అందరికీ కూడా, వారి బంధుమిత్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ జై శ్రీరామ్.